ఒక హైదరాబాదులో, ఒక తెలంగాణలో జూబ్లీ హిల్స్లో గెలిచినందుకు సంబరాలు చేసుకుంటుండ్రా, లేకపోతే ఎన్నిసార్లు మేము ప్రతి రాష్ట్రంలో పోటీ చేసినా ఓడిపోతున్నామని చెప్పి రాహుల్ గాంధీని ఎక్కిరిస్తున్నారా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో కూడా కారణాలు చెప్తాను నేను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలుపు ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాడు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు రేవంత్ అన్న, నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు. ఒకవేళ నువ్వు వచ్చి ప్రచారం చేసినందుకే నవీన్ యాదవ్ గెలిచినట్లయితే మరి అక్కడ బీహార్లో కూడా నువ్వు పోయి ప్రచారం చేసినావు కదా, కాళ్ళకు బల్పాలు కట్టుకొని మరి పోయి తిరిగినారు కదా, మరి అక్కడ ఎందుకు గెలవలే? బీహార్లో ఎందుకు గెలవలే? జూబ్లీ హిల్స్లో అడుగున నువ్వు రోడ్ షోలు చేసుకుంటూ మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిదీ చేస్తూ ఉంటే ఎందుకు గెలవలే? నేను అంటున్నా, బరాబర్ మాట్లాడుతున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వల్ల జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. ఒకటి, మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి స్ట్రాటజీ వల్ల, వెనకాల కథ మొత్తం తను నడిపియడం వల్ల, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అభ్యర్థి నవీన్ యాదవ్ అవ్వడం వల్ల, తను ఒక బీసీ బిడ్డ అవ్వడం వల్ల, తను మా నవీన్ యాదవ్ మా లోకలోడు మా గలీలో పుట్టి పెరిగినోడు అవ్వడం వల్ల ముందు నుంచే నవీన్ యాదవ్ మొత్తం కూడా సోషల్ సర్వీసులు ఎక్కువ, అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడు పక్కన పెడితే నవీన్ యాదవ్ చదువుకున్నోడు, ఏమంటారు మా లోకలోడు, ఒకసారి అవకాశం ఇద్దాము అని చెప్పి ఇక్కడ పబ్లిక్ నవీన్ యాదవ్ని చూసి ఆ మాత్రమని ఓట్లేసిండ్రు. దాని తర్వాత ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో మీకే తెలుసు. ఏ రకంగా కొన్ని ఎన్నిక స్వచ్ఛందంగా జరిగిందా అని ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే, మా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఎల్లారెడ్డి కూడా కొన్ని ఏరియాల్లో వాళ్ళే చెప్తున్నారు, మేడం మా పక్కింట్లో వాళ్ళు ఓటేయడానికి పోతే వాళ్ళు వెళ్ళే లోపలనే వాళ్ళ ఓటు ఎవరో వేసేసిండ్రు మేడం అని చెప్తున్నారు. ఇది మీ గెలుపు కాదని మీ మనస్సాక్షికి కూడా తెలుసు. ఇంత మెజారిటీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి కాకుండా వేరే ఇంకెవరికైనా, మీ నమ్మిన బంటు నీ బినామీ అయినటువంటి ఫహీం ఖురేషీ విశ్వ ప్రయత్నాలు చేసిండు కదా, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిండు కదా కాబోయే ఎమ్మెల్యే, మరి ఏమంతన్నా బ్లెస్సింగ్ ఇస్తే నేను ఒక వచ్చి నించుంటా, నేను గెలిచేస్తా, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి. ఓకే, వేరే ఎవరికైనా ఇచ్చుంటే ఈ రోజున బీజేపీ పరిస్థితి ఏందో పక్కన పెడితే, కాంగ్రెస్ నవీన్ యాదవ్కి కాకుండా వేరే ఇంకెవరికైనా టికెట్ ఇచ్చుంటే, మీనాక్షి నటరాజన్ గారు చాలా బలంగా సర్వేలు చేయించి 2 నెలల క్రితమే సర్వేలు చేయించి ఇక్కడ నవీన్ యాదవ్కి ఇస్తేనే బాగుంటుందని ఆవిడ గట్టిగా చెప్పకపోయి ఉంటే, అటు కేసీ వేణుగోపాల్కి కానీ లేకపోతే రాహుల్ గాంధీకి కానీ గట్టిగా చెప్పకపోయి ఉంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలిచేదా? నేను కాంగ్రెస్ పార్టీ గెలుపుగా ఇది నేను చూడా. అది శ్రీశైలం యాదవ్ గారు ఏమన్నా అనుకోని, నవీన్ యాదవ్ గారు ఏమన్నా అనుకోని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అనుకోని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మంత్రులు పోయి జస్ట్ ఫోటోలకు స్టిల్ ఇచ్చి వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు పోయి కేవలం మైక్ పట్టుకొని మాట్లాడొచ్చిండ్రు. కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గల్లీలు తిరిగి ఇంటింటి ప్రచారం చేసి పోలింగ్ ఏజెంట్లుగా కూడా మారి సక్సెస్ఫుల్గా మారిండ్రు. ఇది కేవలం నవీన్ యాదవ్ అండ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గెలుపే. మీ క్యాబినెట్ మంత్రులది కాదు, ముఖ్యమంత్రిది కాదు, ఎవరిది కాదు. నేను బల్లగుద్ది చెప్తా ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, ఒత్తి చెప్తా ఉన్నా, బరాబర్ చెప్తా ఉన్నా. రాసి పెట్టుకో రేవంత్ అన్న రాసి పెట్టుకో. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కసితో తిరిగి గెలిపించినటువంటి ఎన్నిక. నవీన్ యాదవ్కి మీరు టికెట్ ఇచ్చిండ్రు కాబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది రాసి పెట్టుకో. ఎందుకు ఇంత బలంగా నేను చెప్తా ఉన్నా?